యూకేలో గతేడాది సంచలనం రేపిన హెన్రీ నోవా అనే యువకుడి హత్యోదంతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలసదారుల దురాక్రమణ వల్లే పాశ్చాత్య నాగరికత పతనమవుతోందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. వలసల కట్టడిపై బ్రిటన్ ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని వాన్స్ విమర్శించారు. ఒక నాగరికత ఎలాగైతే అంతరించిపోతుందో హెన్రీ కూడా అలాగే ప్రాణాలు కోల్పోయాడని రాసుకొచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా ఐరోపా పాలకులు అవలంబిస్తున్న ఆత్మద్వేష రాజకీయాలు వలసదారుల భారీ దురాక్రమణకు వ్యతిరేకంగా నిలబడి ఉంటే హెన్రీ బతికే ఉండేవాడని పేర్కొన్నారు. వలసదారుల్లో చాలామందికి పాశ్చాత్య దేశాలన్నా అక్కడి ప్రజలన్నా ద్వేషం ఉందని ఆరోపించారు. ఈ ఉదంతంపై తీవ్ర నిరసన తెలపాలని వాన్స్ పిలుపునిచ్చారు. అటు ఈ వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా స్పందించింది. బ్రిటన్ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది. తమ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటూ బ్రిటన్లో విభజనలను రేకెత్తించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రధాని కార్యాలయం ఆరోపించింది.